బంగారం ధర ఎలా పెరిగిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం కదా. గ్రాము 16,000. ఒక యువకుడు సిమ్ కార్డులను కరిగించి 200 గ్రాముల బంగారాన్ని తీశాడు. డీటెయిల్స్లోకి వెళ్దామా? చైనాలోని గ్వాంగ్జాంగ్ ప్రాంతానికి చెందిన క్వియావో అనే యువకుడు చెత్తను సేకరించి విక్రయించే పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇతనికి చిన్న చిన్న మైక్రోచిప్స్ నుంచి విలువైన లోహాలను వేరు చేయడం అంటే చాలా ఇష్టం. ఆ ఆసక్తితోనే అతను సరికొత్త ఆలోచన చేశాడు. జనాలు వాడి పడేసిన సిమ్ కార్డులను సేకరించడం స్టార్ట్ చేశాడు. వీటితో పాటు చెత్తను సేకరించే టైంలో ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉండే మదర్ బోర్డులను కూడా కలెక్ట్ చేసేవాడు. ఇలా కలెక్ట్ చేసిన వాటన్నింటినీ తన షాప్లో ఉంచుకొని ఖాళీ టైం దొరికినప్పుడల్లా వాటి నుంచి బంగారాన్ని వేరు చేయడం స్టార్ట్ చేశాడు. ఇలా వాటి నుంచి ఏకంగా 27 లక్షల విలువైన సుమారు 200 గ్రాముల బంగారాన్ని ఇతను వేరు చేయగలిగాడు. అయితే ఇదేమీ అంత ఈజీ పని కాదు. ఎందుకంటే ఒక్క సిమ్ కార్డులో కేవలం 0.001 మిల్లీగ్రాముల బంగారం మాత్రమే ఉంటుంది. అలాంటిది అతను ఏకంగా 200 గ్రాముల బంగారాన్ని తీశాడు అంటే అతను ఎన్ని సిమ్ కార్డులను సేకరించి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. అవును, అతను ఈ బంగారాన్ని సేకరించేందుకు ఏకంగా 4.5 లక్షల వరకు సిమ్ కార్డులు, మైక్రోచిప్ సేకరించి వాటి నుంచి బంగారాన్ని వేరు చేశాడు. దీని గురించి చెప్తూ క్వియానో ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది చూసిన చాలామంది జనాలు తమదైన రీతిలో స్పందించారు. అన్ని సిమ్ కార్డుల నుంచి బంగారం ఎలా తీసావు భయ్యా, నీ ఓపిక్కు హ్యాట్స్ ఆఫ్ అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.